వెల్కమ్ టు టీ10. నేను రేవతి. సాయుధ రైతాంగ పోరాటంలో తమ కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను కాపాడుకునేందుకు చిత్రహింసలు అనుభవించిన మహిళలు ఎందరో ఉన్నారు. దళాల జాడ చెప్పమంటూ చావబాదేవారు. జైల్లో నిర్బంధించి చింతబరిగలతో కొట్టేవారు. రక్తం కారుతున్నా తమ నాయకుల జాడ మాత్రం చెప్పేవారు కాదు. అంతటి తెగవను చూపారు ఆనాటి మహిళలు. అలాంటి వారిలో దూడల సాలమ్మ ఒకరు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వృద్ధ విప్లవ నారి దూడల సాలమ్మ. వీర తెలంగాణ మాది పుస్తకం వచ్చే నాటికి ఆమె వయసు 90 ఏళ్లు. సాలమ్మ పుట్టిన కలిశాపురం గ్రామం పోరాట కాలం నాటికి దేశముఖ్ల ఆధీనంలో ఉంది. కేశవరావు, రంగారావు, లింగారెడ్డి దొరలు దీన్ని పాలించేవారు. వారి ఏజెంట్లుగా దిద్దెంకి వీరయ్య, దుబ్బాక బుక్కయ్య ఉండేవారు. వారు దొరల వత్తాసుతో మహాక్రూరంగా ప్రవర్తించేవారు, వెట్టి చేయించేవారు. గౌడ కులానికి చెందిన సాలమ్మ పోరాట కాలం నాటికే భర్తను కోల్పోయింది. చిన్నవాళ్ళైన 2 కొడుకులను సాకుతూ ఉండింది. దొడ్డి కొమరయ్య అమరుడు అయిన తర్వాత పెరుమాండ్ల యాదగిరి, గుజ్జుల నారాయణ, గుజ్జుల వీరయ్యలు ఆంధ్ర మహాసభ స్వదేశాన్ని గ్రామానికి తీసుకుని వచ్చేవారు. ఆనాడు చకిలం యాదగిరిరావు, నల్ల నరసింహులు, వడ్లకొండ నరహరి, రామరెడ్డి, ముకుందర్ రెడ్డి తరచూ గ్రామానికి వస్తుండేవారు. వారందరినీ సాలమ్మ సాధారణంగా ఆహ్వానించి తగు ఏర్పాట్లు చేసేది. ఆనాడు ఆమె ఇల్లే పార్టీ కేంద్రంగా ఉండేది. అందువల్ల దొరల దృష్టి ఆమెపై పడింది. పోలీసుల అరాచకాలు పెరిగిపోవడంతో ఊరు నుండి రహస్యంగా పరారై నల్ల నరసింహులు, గబ్బెట తిరుమల రెడ్డి నాయకత్వాన ఉన్న కేంద్ర దళాన్ని కలిసింది. ఆ దళంలో తుపాకీ చేబుని పనిచేసింది. కామ్రేడ్ మల్లు స్వరాజ్యంతో ఈమెకు మంచి పరిచయం ఉంది. బైరన్పల్లి హత్యాకాండ జరగడానికి ముందు రోజు దళంతో పాటు ఆమె కూడా అక్కడే ఉంది. రజాకారులు ఆమె ఇంటిని దోచేసి ధ్వంసం చేశారు. ఆమె అన్ననే ద్రోహ బుద్ధితో గ్రామానికి రమ్మని ఆమెకు కబురు పెట్టాడు. అన్న అసలు రూపం తెలియక సాలమ్మ దళం దగ్గర అనుమతి తీసుకుని ఊరికి వెళ్తుంది. అలా వెళ్లిన ఆమెను మైసూరు పోలీసులు నిర్బంధించి చిత్రహింసలు పెడతారు. అయినప్పటికీ ఆమె నుండి ఒక్క రహస్యాన్ని రాబట్టలేకపోతారు. అంతటి సాహస వనిత సాలమ్మ. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.